పురాణాలలో భాగవతానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అయితే భాగవతంలో 10 లక్షణాలు ఉన్నాయని అంటారు కదా, ఏమిటి ఆ లక్షణాలు? మద్వయం భద్వం చైవ బ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని 18 పురాణాల యొక్క క్రమాన్ని తెలియజేశారు. ఈ పురాణాలన్నింటికీ కూడా 5 లక్షణాలు చెప్తారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశాని చరితం యస్య పురాణం పంచలక్షణం అని. వాటికి భాగవతానికి తేడా ఏమిటి అంటే 17 పురాణాలు రాసిన తరువాత కూడా మనశ్శాంతి లేనటువంటి వ్యాసుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో నారద మహర్షి భాగవత రచన చెయ్యమంటాడు. కృష్ణ కథ ద్వారా నీకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి 10 లక్షణాల సమాహారంగా భాగవతాన్ని నిర్వచిస్తాడు. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణ ఊతయః మన్వంతరోష ఈశాను కథ నిరోధం ముక్తి ఆశ్రయః అని. దీనిలో సర్గ అంటే సృష్టి. ఈ సృష్టి 2 రకాలుగా ఉంటుంది. తత్వరూపక సృష్టి, నామరూపక సృష్టి. సర్గ అంటే తత్వరూపక సృష్టి, విసర్గ అంటే నామరూపక సృష్టి. ఇక స్థానం అంటే లౌకిక, అలౌకిక, పారలౌకికమైనటువంటి సృష్టి రచన అంతా కూడా స్థానంగా చెప్పబడుతుంది. పోషణం అంటే పోషణం తదనుగ్రహాన్ని, ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను పోషణ అన్న లక్షణం ద్వారా ఆవిష్కరిస్తాడు వేదవ్యాసుడు. ఇహ ఊతయ, ఊతయ కర్మవాసన అని. జీవుడికి రాక్షస, దైవ, మానవ వాసనలను సప్తమ స్కంధంలో మొదటి 5 అధ్యాయాలు హిరణ్యకశ్యపుడి యొక్క దానవ ప్రకృతిని వర్ణిస్తూ, తర్వాత 5 అధ్యాయాలు ప్రహ్లాదుని యొక్క భక్తితత్వాన్ని వర్ణిస్తూ, ఆఖరి 5 అధ్యాయాలు ధర్మరాజుకు నారదుడు చేసే అద్భుతమైన మానవ ధర్మాల వివరణతో 15 అధ్యాయాల సమాహారంగా సప్తమ స్కంధాన్ని ఆవిష్కరించిన తర్వాత మన్వంతరాలన్నింటినీ అష్టమ స్కంధంలో తెలియజేస్తాడు. అదే మన్వంతర. ఈశాను కథ 9వ స్కంధంలో అద్భుతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని అంబరీషుడు ఏ విధంగా పొందాడో తెలియజేస్తూ ఆ కథలను వివరిస్తూ సూర్య చంద్రవంశ రాజుల చరిత్రలన్నీ చెప్పేస్తాడు. అనంతరం దశవర్ష విశుద్ధ్యర్థం నవామహ లక్షణము అని. అంటే ఆ దశమ స్కంధంలో చెప్పే కృష్ణ కథ పూర్తిగా అర్థం కావడం కోసం ఈ 9 స్కంధాల వివరణ అయిన తరువాత నిరోధము, ముక్తి, ఆశ్రయం. నిరోధం అంటే ఎప్పుడైతే ఆ పరమాత్మ యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడో జీవులందరూ నిర్వ్యాపారమై నిర్వీర్యంగా ఉంటారు. ఆ స్థితిని నిరోధం అంటారు. ముక్తి అంటే ఆ స్థితి నుంచి బయటపడటం ముక్తి. ఇహ ఆశ్రయం అంటే తిరిగి సృష్టి స్థితి లయల క్రమం ఎలా జరుగుతుందో వివరించేదే ఆశ్రయం. ఇలా 10 లక్షణాల సమాహారంగా 12 స్కంధాలతో భాగవతాన్ని ఆవిష్కరించటం జరిగింది. మనకొచ్చే సందేహం ఏమిటి అంటే 10 లక్షణాలకు ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క స్కంధం చెప్పినప్పుడు 12 స్కంధాల అవసరం ఏమిటి అని. మొదటి 2 స్కంధాలు కూడా, మొదటి స్కంధము అర్హత, ఎవరు ఈ భాగవతాన్ని అధ్యయనం చేసి అభ్యాసం చేసి జీవితానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని పొందాలో తెలియజేసేది ప్రథమ స్కంధం. పరీక్షిత్ యొక్క వృత్తాంతం. 7 రోజులలో మృత్యు ఉన్న పరీక్షిత్ దాన్ని అధ్యయనం చేశాడు. మనకు కూడా మృత్యువు 7 రోజుల్లోనే ఉంది. ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక రోజు మనం ప్రాణాన్ని వదిలేయాల్సిందే. కాబట్టి మనమంతా భాగవతాన్ని అధ్యయనం చేయటానికి అర్హులమే. రెండవది, చెప్పే అర్హత ఎవరికి ఉంది? సాధనా క్రమం తెలుసుకున్నంత మాత్రాన కాదు. భాగవతం అనేది కేవలం శుష్క వేదాంతం కాదు, అనుష్ఠాన వేదాంతం. అందుకే సాధనా క్రమాన్ని ద్వితీయ స్కంధంలో చెప్తాడు శుకు బ్రహ్మ పరీక్షిత్తుకు. ఇలా 10 లక్షణాల సమాహారమైన భాగవతాన్ని 12 స్కంధాలలో అద్భుతంగా మనకు అందించాడు. 18,000 శ్లోకాలు, 5,72,000 అక్షరాలతో భాగవత కథను మనకు అందించారు వేదవ్యాసులు. అదే 10 లక్షణాల సమాహారంగా భాగవత కథను మనం అందుకున్న వైనం.